ఒక తండ్రి కూతుర్ని అవమానించడం వల్ల ఆ కూతురు అవమానానికి గురై ఆ బాధను భరించలేక అగ్నిలో దూకి అవుట్ అయిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న భర్త కోపంతో ఊగిపోయి ఆ సామ్రాజ్యాన్ని నాశనం చేసేస్తాడు. ఆమెను మర్చిపోలేక దుఃఖంలో మునిగిపోయి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు అతని భార్య శరీరాన్ని ఆ ముక్కలే ఎక్కడెక్కడో పడ్డాయి. అవే ఈరోజు శక్తి పీఠాలుగా భక్తుల పూజలు అందుకుంటున్నాయి. దాంట్లో ప్రధానంగా 18 శక్తి పీఠాలని మనం చెప్పుకుంటాం. కొంతమంది 51, 52, 108 శక్తి పీఠాలు అంటారు. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అష్టాదశ శక్తి పీఠాలు అసలు ఎన్ని, ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు కథ ఏంటి, శక్తి పీఠాలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ప్రధానమైన శక్తి పీఠాలు ఎక్కడున్నాయి, అసలు దీని గురించి పూర్తి వీడియో తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. ఈ కథలోకి వస్తే దక్షుడు యాగం చేస్తుంటే ఆ యాగానికి మహర్షులు, మునులు, రాజులు, దేవతలు చాలా మంది అందరిని పిలిచి, కానీ తన కూతురైన సతీదేవిని పిలువాడు. ఎందుకంటే సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకుంటది. తండ్రికి ఇష్టం లేకుండా వద్దన్నా సరే శివుడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు సతీదేవి. అందుకోసమే అల్లుడు కూతుర్ని పిలవడు, అందరిని పిలుస్తాడు. యాగం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి ఏం చేస్తుంది, నేను వెళ్తా అని చెప్పేసి నాకు ఒకటి చెప్పాలా, మా తండ్రి కదా చేసేది యాగం, నాకు తెలిసింది కదా నేను పోతా అంటే శివుడు వద్దా అంటాడు. ఎంత వద్దని చెప్పినా వినకుండా సతీదేవి ఆ గణాలను వేసుకొని వెళ్ళిపోతుంది. ఆ యాగశాలకు వెళ్తుంది, యాగానికి వెళ్తుంది. అక్కడ తన తండ్రి దక్షుడు చాలా ఘోరంగా అవమానిస్తాడు. శివుడి విషయంలో నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి అందరి ముందు చాలా ఘోరంగా అవమానిస్తాడు. రాజుల ముందు, రాజులు, మహర్షులు, మునులు, దేవత ఎంతో మంది ఉంటారు. అందరి ముందు సతీదేవిని, ఒక ఆడపిల్లని, తన కూతుర్ని అవమానిస్తాడు. ఆ కూతురికి నా భర్తను అవమానించిర్రు, ఇంతమంది ముందు నన్ను అవమానించిర్రు అని చెప్పి ఆ బాధను తట్టుకోలేక అక్కడనే యాగం జరుగుతున్న యాగాగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుంటాడు. ఈ విషయం శివుడికి తెలుస్తుంది. శివుడికి తెలిస్తే శివుడు చాలా కోపంతో శివతాండవం చేస్తాడు. ఆ శివతాండవం చేస్తూ పట్టరాని కోపంతో తన గణాలను తీసుకొని యాగశాలకు వస్తాడు. ఆ యాగం జరిగే ప్లేస్కి వస్తాడు. యాగం జరిగే ప్లేస్కి వచ్చేసి ఆ యాగశాలను మొత్తం కూడా ధ్వంసం చేసేస్తాడు. ధ్వంసం చేసి సతీదేవి శరీరాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. కైలాసానికి వెళ్ళి బాధపడుతూ కూర్చుంటాడు. ఇంకా ఏ పని చేయడు, అదే ఆలోచన, అదే ధ్యానం. తనకి ప్రాణానికి ప్రాణమైన ఇష్టమైన సతీదేవిని వదులుకున్నా పోయింది అని చెప్పేసి బాధపడుతుంటాడు. అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తికి మొరబెట్టుకుంటారు. స్వామి, శివుడు మొత్తం ఇదే లోకంలో ఉన్నాడు కాబట్టి ఏ పనులు జరుగుతలేవు అని చెప్పేసి మొరబెట్టుకుంటే విష్ణుమూర్తి ఏం చేస్తాడు, తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఖండిస్తాడు. ఆ సుదర్శన చక్రంతో ఖండించిన సతీదేవి శరీర భాగాలన్నీ కూడా ఎక్కడెక్కడనో పడతాయి. ఆ శరీర భాగాలు పడ్డ పవిత్ర స్థలాలే ఈరోజు శక్తిపీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి. ప్రతి శక్తిపీఠంలో కాలభైరవుడు, సతీదేవి రూపాలు, విగ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రధానమైన శక్తిపీఠాలు 18. అందరికీ తెలిసినవి మనకు 18. కొంతమంది 51, 52, 108 ఇలా అంటారు. వాటికి కూడా ఇంకో కథ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో 18 శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటివి అని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది శ్రీ శాంకరీదేవి, శ్రీలంక. ఈ గుడి ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు అయితే ఎక్కడ లేవు, కానీ ఒక వివరణ ప్రకారం ఆ దేశం తూర్పు తీరంలో ట్రిన్కోమలిలో ఉండొచ్చని అంచనా. 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ ఫిరంగులతోటి దాడి చేసిరన్నమాట. ఆ దాడిలో భాగంగానే గుడి ధ్వంసమైందని చెప్తారు. ప్రస్తుతము ఆ స్థలంలో ఒక స్తంభం మాత్రమే ఉంటుంది. దగ్గరలో త్రికోణేశహావర స్వామి అని పిలువబడే ఒక టెంపుల్ ఉంది. ఆ మందిరం, ఆ టెంపుల్ పక్కనే ఒక దేవి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ ట్రిన్కోమలిలో, శ్రీలంక, ఈ ట్రిన్కోమలిలో కాళీమాత టెంపుల్ చాలా ఫేమస్. సో మొదటిది శాంకరీదేవి, శ్రీలంక. రెండవది కామాక్షి, ఇది కాంచీపురం, తమిళనాడులో ఉంది. చెన్నైకి 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది టెంపుల్. మూడవది శృంఖలాదేవి, ప్రద్యుమ్నగరం, పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది కోల్కతాకు 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది టెంపుల్. కానీ ఇప్పుడు ఎటువంటి ఏ విధమైన మందిరం గుర్తులు అయితే లేవు, ఆ టెంపుల్ గుర్తులు అయితే ఇక్కడ లేవు. అయితే కలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలో గంగా సాగర్ అనే ఒక ప్రదేశం కూడా శక్తిపీఠంగా పిలువబడుతుంది. నాలుగవది చాముండీదేవి, ఇది క్రౌంచపట్టణం అంటారు, మైసూర్, కర్ణాటకలో ఉంది. అమ్మవారు చాముండేశ్వరి దేవిగా ఈ శక్తిపీఠంలో మనకు దర్శనమిస్తుంది. ఐదవది శ్రీ జోగులాంబ శక్తిపీఠం, అలంపూర్, తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
కర్నూలు నుంచి జస్ట్ 27 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో, అదే విధంగా తుంగభద్ర అండ్ కృష్ణా నదిని కలిపే దివ్యమైన పుణ్యక్షేత్రం. 6వది శ్రీ భ్రమరాంబికాదేవి. ఈ టెంపుల్ శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కృష్ణా నది తీరాన అమ్మవారు మల్లికార్జున సమేతంగా ఇక్కడ దర్శనమిస్తుంది. శ్రీశైల పుణ్యక్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. 7వది శ్రీ మహాలక్ష్మి. ఈ ఆలయం కొల్లాపూర్, మహారాష్ట్రలో. ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మనిషిలతో చేయబడింది. అమ్మవారి తలపైన 5 తలల శేషు ఛత్రం ఉంటుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి పాదాలపై 3 సార్లు సూర్యరశ్మి అంటే సన్ రైజెస్ పడతాయి. ప్రతి సంవత్సరం 3 సార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి సన్ రైజెస్ పడతాయి అన్నమాట ఇక్కడ ఈ టెంపుల్లో. 8వది ఏకవీరికాదేవి. ఇది మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ అమ్మవారిని రేణుకామాతగా కొలుస్తారు. షిరిడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, దగ్గరగా ఉంటుంది. 9వది మహాకాళి. ఇది ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లో ఉంది. ఇది ఒకప్పుడు అవంతి నగరంగా పిలువబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంటది. మహాకవి కాళిదాస్ కు విద్యను ప్రసాదించిన అమ్మవారే మహాకాళీదేవి. 10వది పురుహూతిక. ఇది పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అమ్మవారి దర్శనం ఇస్తుంది. కాకినాడ సామర్లకోట నుండి 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. 11వది గిరిజాదేవి. జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఒడిస్సా వైతరణి నది తీరాన ఉంది. 12వది శ్రీ మాణిక్యాంబాదేవి. ఇది ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అలాగే కాకినాడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ శక్తిపీఠం ఉంటుంది. 13వది కామరూపాదేవి లేదా కామాఖ్యాదేవి. ఇది హరిక్షేత్రం. గువాహటి నుండి 18 కిలోమీటర్ల దూరంలో అసోం బ్రహ్మపుత్ర నది తీరంలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంబుబాచి ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా గుడిని కొద్ది రోజులు మూసేస్తారు. 14వది మాధవేశ్వరి దేవి. ప్రయాగ, అలహాబాద్, ఉత్తరప్రదేశ్ లో త్రివేణి సంగమం సమీపంలో ఉంటుంది. ఈ అమ్మవారిని ఆలోపి దేవి అని కూడా అంటారు. 15వది వైష్ణవీదేవి. ఇది జ్వాలాక్షేత్రం అని కూడా అంటారు. కాంగ్రా వద్ద హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. 7 జ్వాలలు పురాతన కాలం నుంచి వెలుగుతూనే ఉంటాయి, అందుకే జ్వాలాక్షేత్రం అని కూడా అంటారు. 16వది మంగళ గౌరి. ఇది గయా, బీహార్ లో ఉంటుంది. పాట్నా నుండి 74 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. 17వది విశాలాక్షి. ఇది వారణాసి, ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. ఇక 18వది శ్రీ సరస్వతి దేవి. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని హీర్ భవాని అని కూడా అంటారు. అష్టాదశ శక్తి పీఠాలంటే 18. ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం తెలుసుకున్నాం కదా. అసలు మొత్తం శక్తి పీఠాలు ఎన్ని ఉన్నాయి? సతీదేవి శరీర భాగాలు ఒక్కొక్కటిగా ఎక్కడెక్కడ పడ్డాయి, మొత్తం కూడా ఎక్కడెక్కడ పడ్డాయి ఆ పవిత్ర స్థలాలు, ఆ శక్తి పీఠాలు 108గా చెప్పబడుతున్నాయి కొన్ని కథల ప్రకారం. అవి ఎక్కడ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.